చూడండి, ఇది మన నరసాపూర్ నుంచి నాగర్సూల్ పోయే ట్రైన్. ఇది డైలీ ట్రైన్. ఇది కరోనా లాక్డౌన్లలో కూడా ఈ ట్రైన్ నడిచింది. ఇది మెయిన్ షిరిడి పోయేటోళ్ళకి చాలా ఉపయోగకరం. ఇది డైలీ ట్రైను. చూడండి ఎంత టైట్గా ఉందో చూడండి. జెండలు పెట్టే వెనక సైడ్ ఒక జెండలు పెట్టే, ముందల సైడ్ ఒక జెండలు పెట్టి ఇచ్చిండు. కానీ కరోనా లాక్డౌన్లల్లో 3-4 జెండలు పెట్టి ఇచ్చేటోడు. ముందల సైడు 3 జెండలు పెట్టి ఇచ్చేటోళ్ళు, వెనక సైడు 1-2 జెండలు పెట్టి ఇచ్చేటోళ్ళు. మొత్తం 4-5 జెండలు పెట్టెలు ఉండేవి. కానీ ఇప్పుడు 2 జెండలు మాత్రం ఇస్తారు. ముందల సైడ్ 2 జెండలు, వెనక సైడు ముందల సైడ్ 1 జెండలు, వెనక సైడ్ 2 జెండలు ఇస్తారు. పేదవాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. చూడండి ఎంత టైట్ ఉండేది. చూడండి కింద కూర్చొని పోతున్నారు షిరిడీకి. చూడండి ఎంత ఇబ్బందికరంగా ఉన్నదో షిరిడీ పోయే వాళ్ళకి. అందుకనే 2 జెండలు ఇవ్వాలి, జనరల్ బోగీలు పెంచాలి. ప్లస్ మళ్ళీ కొన్ని జనరల్ బోగీలల్లో ఆర్ఎంఎస్ పోస్టల్కి సంబంధించిన లగేజ్ చేస్తుర్రు. అట్లా వేయడం వల్ల జనరల్ బోగీలలో ప్రయాణించే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కాలు పెడదానికి సందు ఉండట్లేదు. ఇప్పటికైనా గవర్నమెంటు, రైల్వే వాళ్ళు కొంచెం జనరల్ బోగీలు పెంచాలి. ఏమంటారు మీరు? జనరల్ బోగీలు మరి ఒక జనరల్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అది అదే 2 జనరల్ అయితే ఫ్రీగా పోతారు. కొంచెం దూరం పోయేటోళ్ళు మళ్ళా 2 పెంచాలి. కనీసం 200 జనరల్ ఉండాలి. అంటే కొన్ని ట్రైన్లకు పెంచాలి. అంటే ట్రైన్లో ఉన్న రద్దీని బట్టి పెంచాలి. ఆ ట్రైన్లో ఉన్న రద్దీని బట్టి పెంచాలి. చూడండి ఎంత వీళ్ళు కింద కూర్చొని పోతున్నారు. పిల్లల్ని కింద కూర్చోబెట్టుకొని పోతున్నారు. చూడండి ఎంత ఇబ్బంది పడుతుర్రో సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుర్రో చూడండి. బస్సు ఎక్కాలంటే 500 అవుతుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే బస్సు ఎక్కాలంటే 500 అవుతుంది. అదే ట్రైన్ ఎక్కితే 180 రూపీస్ తోటి వెళ్ళొచ్చు. అదే ట్రైన్ ఎక్కితే సామాన్య ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది రైలు ప్రయాణం అనేది, మధ్యతరగతి కుటుంబాలకి. బస్సు ప్రయాణం చేయలేకపోతున్నారు చాలామంది కూడా. ఛార్జీలు తట్టుకోలేకపోతున్నారు. అందుకనే రైలు ప్రయాణం చేస్తారు ఎక్కువ మంది. అది అర్థం చేసుకొని మీరు దయచేసి కొంచెం జనరల్ పెట్టెలు పెంచి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేస్తారని కోరుకుంటున్నా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తారని కోరుకుంటున్నా. నా ఛానల్ పేరు సతీష్ నాయుడు వ్లాగ్స్. సమాజం మంచి కోసం పోరాడుతుంటా. చూడండి పాపం నరకం చూస్తున్నారు కింద కూర్చొని వీళ్ళు. కరోనా లాక్డౌన్ కాంచి మొత్తం జనరల్ పెట్టెలు తగ్గించేస్తున్నారు. ఏసీ బోగీలు పెంచేస్తున్నారు. షిరిడి ఎక్స్ప్రెస్ కాకినాడ షిరిడిని కూడా అదే విధంగా చేసారు. మొత్తం మీరు 10-11 రిజర్వేషన్ పెట్లుంటే 2 బోగీలు చేసారు షిరిడి ఎక్స్ప్రెస్ కాకినాడ షిరిడి. పేద ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్నారు మీరు రైల్వే వాళ్ళు. దయచేసి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేస్తారని కోరుకుంటున్నా.